ఆదికాండములో మీరు చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంటే మన పోలికలో మన సారూప్యములో నరుణ్ణి చేద్దాము అని చెప్పి దేవుడు దేవుని పోలికలో దేవుని సారూప్యములో మానవుణ్ణి తయారు చేశాడు. మానవుణ్ణి తయారు చేసి వారికి ఒక చక్కటి ఏదేను తోటను దేవుడు సిద్ధము చేసి ఇప్పుడు ఆదామును హవ్వను ఆ తోటలో ఉంచి ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మహిమ కలిగిన స్థాయిలో ఆదాము హవ్వలు ఉన్నారు. అయితే దేవుడు తినకూడదన్న పండును తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు పాపము చేసినప్పుడు, అతిక్రమము చేసినప్పుడు ప్రేమన దేవుని బిడ్డలారా మహిమ నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. పాపము వచ్చేసింది, అతిక్రమం వచ్చేసింది. దానిని బట్టి ఏమైందో తెలుసా? చెమట కార్చడం మొదలైంది. దానిని బట్టి ప్రసవ వేదన పడడం మొదలైంది. దానిని బట్టి భూమి మీద ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలవడము మొదలయ్యాయి. అప్పటి వరకు ఏమి లేవివి. చెమట కార్చడము లేదు ఆదాముకి. భూమిలో ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు లేనే లేవు, ఏమి కూడా లేవు. అయితే మీరు గమనించాలి, దేవుడు ఇచ్చిన మహిమను ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు. అతిక్రమం వచ్చేసింది, పాపం వచ్చేసింది లోపలికి. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటో తెలుసా? పాపము వలన వచ్చే జీతము మరణమని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. అయితే పాపము వలన వచ్చేటటువంటి జీతము మరణమని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక్క మానవుని ద్వారా లోకములోనికి పాపం వచ్చేసింది. ఒక్క మానవుని ద్వారా లోకములోనికి శాపం వచ్చేసింది. ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత ద్వారా ఈ లోకములోనికి దేవుని యొక్క కోపము, ఉగ్రత వచ్చేసింది.